హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం నేర్చుకోయే టాపిక్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అనేది సాధారణంగా అందరికీ ఉండాల్సిందే. జనరల్ అంటే సాధారణ, నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఈ సాధారణ జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళ వరకు మనకి మినిమం కొంచెమన్నా ఉండాల్సిందే. ఈరోజు జనరల్ నాలెడ్జ్లో మనం 3 టాపిక్లు నేర్చుకోబోతున్నాం. ఫుడ్, క్లాత్స్, ఇంకా నేచర్. ఈ 3 టాపిక్స్ మనం జనరల్ నాలెడ్జ్లో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఫుడ్. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? అన్నం తింటున్నారు. ఈ ఫుడ్ తినడం వల్ల మనకి ఏమవుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, మన బాడీలో ఏమేమి అవుతుంది అని మినిమం కొంచెం నాలెడ్జ్ ఉండాల్సిందే. దీనివల్ల మన మినిమం నాలెడ్జ్ ఉండడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, ఇంకా అనారోగ్యపడడం. నెక్స్ట్ క్లాత్స్. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమేమి డ్రెస్సెస్ వేసుకున్నారో చూద్దాం. వీళ్ళు జాకెట్ వేసుకున్నారు, లంగావోని వేసుకున్నారు, చీరలు కట్టుకున్నారు, మంచిగా పంచలు వేసుకున్నారు. ఇలా చాలామంది మంచి మంచి బట్టలు వేసుకున్నారు. కానీ ఈ కాలం పిల్లలు స్కూల్కి వెళ్ళే డ్రెస్ని గుడికి వేసుకు వెళ్తున్నారు. కొంతమంది అయితే గుడికి జీన్స్, ప్యాంట్స్, షర్ట్స్, పొట్టి డ్రెస్సులు, ఇలా ఉన్న వాళ్ళకి చాలా పొట్టి డ్రెస్సులు వేసుకెళ్తున్నారు. దీనివల్ల ఎవరన్నా వాళ్ళని చూసి తిట్టవచ్చు. దానివల్ల మనం దీనివల్ల ఇలా అవుతుందని మనం ముందే ఆలోచించి ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. దీనివల్ల మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. వీటిలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ నేచర్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అంతా చెత్త ఎత్తుతున్నారు. ఇది ఎక్కడ? పాఠశాలలో. వీళ్ళు పాఠశాలలో ఏం చేస్తున్నారంటే, సండే వచ్చింది కదా, వీళ్ళందరూ కూడా మంచిగా చుట్టుపక్కల ఉన్న చెత్త ఎత్తుతున్నారు. చుట్టుపక్కల చెట్టుకి నీళ్ళు పోస్తున్నారు, పువ్వులకి నీళ్ళు పోస్తున్నారు. కొంతమంది ఏమో ఊకుతున్నారు, కొంతమంది ఏమో ఎత్తుతున్నారు, కొంతమంది వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు కలిసి అక్కడ పడేస్తున్నారు. ఒక్కొక్కరు 1 by 1 కలిసి ఈ పని చేస్తున్నారు. కలిసి చేయడం వల్ల వాళ్ళ స్కూల్ కూడా నీట్గా ఉంటుంది, ఇంకా వాళ్ళు క్లీన్నెస్గా ఉంటారు. ఆ చెత్త వల్ల మనకి వైరస్, ఏమైనా జబ్బులు రావచ్చు. దానివల్ల మన హెల్త్ కూడా పాడవచ్చు. నెక్స్ట్ క్లాస్. అంతా ఒక్కరే చేయకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఒక్కరే చేయాలి అని ఇక్కడ అందరూ కలిసి పని చేస్తున్నారు. దానివల్ల ఎవరు ఎక్కువ కష్టపడరు, ఇంకా అందరూ కలిసి చేసుకుంటున్నారు. దీనివల్ల మనకి ఏ జబ్బులు రావు, ఇంకా ఏ రోగం కూడా రాదు. దీనివల్ల అందరూ హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ క్లాత్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బట్టలు ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు ఇన్ని బట్టలు కొంటారు. ప్రతి పెళ్ళికి కొంటారు, ప్రతి పండగకి కొంటారు, ప్రతి జాతరకి కొంటారు. దీనివల్ల మన డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. మీ మమ్మీకి చెప్పాలి, మమ్మీ నేను మొన్న దీవాళికి కొన్న బట్టలు వేసుకుంటాను, దసరాకి కొన్న బట్టలు వేసుకున్నాను, అలా 10 times 15 times అలా వేసుకోవాలి. దీనివల్ల మన మనీ లాస్ అవ్వదు. ఇంకా మీ మమ్మీ వద్దన్న కొనిచ్చినా కూడా మీరు జ్ఞానంగా ఆలోచించాలి. మమ్మీ నాకు వద్దు, నేను పాత బట్టలే వేసుకుంటాను అని చెప్పాలి. దీనివల్ల మన మనీ లాస్ అవ్వదు, ఇంకా మనం జ్ఞానంగా ఆలోచించినట్టు అవుతుంది. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ, బాయ్.